మొదటగా ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 2 శ్లోకము 30ను పరిశీలిద్దాం. శ్రీకృష్ణుడు ఆత్మ యొక్క శాశ్వత స్వభావం గురించి చెప్పిన విషయాలను ఈ శ్లోకంలో ముగిస్తూ అర్జునుడి శోకాన్ని పోగొట్టడానికి ప్రయత్నిస్తున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. దేహీ నిత్యమవధ్యోయం దేహే సర్వస్య భారత తస్మాత్ సర్వాణి భూతాని నత్వం శోచితుమర్హసి. ఈ శ్లోకం అర్థమేమిటంటే, ఓ భరతవంశీయుడా అర్జున, ప్రతి ఒక్కరి శరీరంలో ఉండే ఆత్మ శాశ్వతమైనది. దానికి నాశనం లేదు. దానిని ఎవరూ చంపలేరు. అందువల్ల ఏ ప్రాణి గురించి కూడా నువ్వు దుఃఖించవలసిన అవసరం లేదు అని శ్రీకృష్ణుడు స్పష్టంగా చెప్తున్నాడు. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెప్తుందంటే, మన దుఃఖానికి కారణం మనం కేవలం శరీరాన్ని మాత్రమే చూడటం. మన ప్రియమైన వారు మనకు దూరమైనప్పుడు మనం వారి భౌతిక రూపాన్ని కోల్పోతాము. కాని ఈ శ్లోకం మన దృష్టిని ఆత్మవైపు మళ్లిస్తుంది. ఆత్మకు చావులేదు, అది శాశ్వతం అని గ్రహించినప్పుడు మరణం గురించిన భయం, దుఃఖం తగ్గుతాయి. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చు అంటే, మన కుటుంబంలో కాని స్నేహితులలో కాని ఎవడైనా మరణించినప్పుడు కలిగే బాధను ఎదుర్కోవడానికి ఈ జ్ఞానం సహాయపడుతుంది. వారి ఆత్మ శాశ్వతంగా ఉందని గుర్తు చేసుకోవడం మనకు ఓదార్పునిస్తుంది. అలాగే ప్రతి ప్రాణిలోనూ అదే దివ్యమైన ఆత్మ ఉందని అర్థం చేసుకుంటే అందరి పట్ల మనకు కరుణ, గౌరవం పెరుగుతాయి. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.